బ్రేకింగ్ చూస్తున్నాం. కూకట్పల్లి వై జంక్షన్లోని చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్లో విషాదం చోటు చేసుకుంది. షాపింగ్ మాల్ పై నుంచి దూకి రమణమ్మ అనే మహిళ బలవన్మరణం పాల్పడింది. ఇక మిస్టరీగా మారింది రమణమ్మ కేసు. షాపింగ్ మాల్లో 4 ఏళ్లుగా హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తుంది రమణమ్మ. యాజమాన్యం వేధింపుల వల్లే చనిపోయిందని రమణమ్మ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. రాత్రి కూడా రమణమ్మను వేధించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. చనిపోవడానికి ముందు కుమారుడికి ఆడియో మెసేజ్ కూడా పంపింది మృతురాలు. డాడీ నన్ను క్షమించు, నా తప్పేం లేదంటూ రమణమ్మ ఆ మెసేజ్లో పేర్కొంది. అంతా ఆ ముగ్గురే చేశారు, అమ్ము నమ్ముతావు కదా అంటూ రమణమ్మ పంపిన ఆడియో మెసేజ్ ప్రస్తుతం కన్నీళ్లు పెట్టిస్తుంది. మొత్తం మీద రమణమ్మను యాజమాన్యమే వేధించడం వల్లే ఆమె బలవన్మరణానికి పాల్పడిందంటూ ఆమె కుటుంబ సభ్యులు షాపింగ్ మాల్ ముందు ఆందోళన చేపట్టారు. రాత్రి కూడా ఆమెను వేధించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. యాజమాన్యం వేధింపుల వల్లే చనిపోయిందని, తమకు న్యాయం చేయాలంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రమణమ్మ 4 ఏళ్లుగా హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తోంది. షాపింగ్ మాల్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకోవడంతో ఒక్కసారిగా కూకట్పల్లి వై జంక్షన్ చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. అయితే చనిపోవడానికి ముందు, బలవన్మరణానికి పాల్పడే ముందు ఆమె కుమారుడికి ఒక వాయిస్ మెసేజ్ పెట్టింది. ఆ వాయిస్ మెసేజ్లో ఏం మాట్లాడిందో ఒకసారి విన్నాం. ఏదో తప్పు చేసిందనిలాగా గన్నమైన ఆపిండి, ఇక్కడ ఆపేసి వెళ్ళిపోమంటున్నాడు, లోన్కి వెళ్ళొద్దు అంటున్నాడు. వీళ్ళేమో ఏ రిస్క్ పెడుతున్నారో తెలియదు. తప్పుడు కింద మీ ఏం తప్పు చేసిందని అనగలరు. నేనేం తప్పు చేసిందన్న కాదు, నీకు తెలుసు చిన్నప్పటి నుంచినా. వాళ్ళు ఏదైనా రిస్క్ వచ్చింది అనుకో, వాళ్ళు తేడా మాట్లాడాను అనుకో, గన్నమనే అన్నిటికీ రిస్క్ చేస్తున్నాడు అనేసి మాట్లాడండి. నేనైతే వాయిస్ రికార్డ్ పంపిస్తున్నాను, విను డాడీ. అమ్మ మాట నమ్ముతావు కదా, విను ఒకసారి విను. తప్పుగంతా అంజలికి గన్నమేనకు మాత్రం మొదలు, దీనివల్లే రిస్క్ వచ్చింది. సారకు పుల్లలు పెట్టిండ్రు. సార్ ఏదో తప్పుగా అనుకున్నాడు. ఆ సెలవు కూడా చెప్పిండు, సెక్యూరిటీ సెలవు. వాడి వల్ల రిస్క్ వచ్చింది. ఏదైనా తేడా వచ్చిందంటే వీళ్ళు ముగ్గురినే కలిపి అడగండి, పిలిపించండి, అన్నీ చేయండి. మీ వాయిస్ రికార్డు జాగ్రత్తగా ఉంచు. నేను ఏం చెప్తున్నా, అమ్మ చెప్తుందని విను ఒకసారి. సెలవుని సార్కి మాత్రము అడగండి, సార్ ప్రాబ్లం ఏముంది, తప్పు చేసింది ఏంది, కారణం ఏముంది అని అడగండి, సరేనా? సారీ. కూకట్పల్లి వై జంక్షన్లోని చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్లో విషాదం జరిగింది. షాపింగ్ మాల్ పైనుంచి దూకి రమణమ్మ అనే మహిళ బలవన్మరణానికి పాల్పడింది. రమణమ్మ కేసు ప్రస్తుతం మిస్టరీగా మారింది. షాపింగ్ మాల్లో ఆమె 4 ఏళ్లుగా హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తోంది. యాజమాన్యం వేధింపుల వల్లే చనిపోయిందని రమణమ్మ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి కూడా రమణమ్మను వేధించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఆ ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మనం చూస్తున్నాం ఆర్టీవీ స్క్రీన్పై డిస్టర్బింగ్ విజువల్స్. రమణమ్మ చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్ పైనుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఇందాక మీరు రమణమ్మ ఆడియో కూడా విన్నారు. కేవలం ఈ వార్తను, ఇలాంటి వార్తలుగానే ప్రసారం చేయడం మా ఉద్దేశం. తద్వారా మీరు అప్రమత్తలు అవుతారన్నది ఆర్టీవీ ప్రధాన ఉద్దేశం. రమణమ్మ యాజమాన్యపు వేధింపుల వల్లే చనిపోయిందంటూ కుటుంబ సభ్యులైతే ఆరోపిస్తారు. మా ప్రతినిధి పెట్రిషియా లైవ్లో జాయిన్ అవుతారు. పెట్రిషియా, చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్కి సంబంధించిన ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? ఎందుకు రమణమ్మ బలవన్మరణానికి పాల్పడాల్సి వచ్చింది? దానికంటే ముందు ఒక ఆడియో కూడా ఆమె కుమారుడికి ఆడియో మెసేజ్ కూడా పెట్టింది. ఏం జరిగింది అసలు? దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి? కుక్కట్పల్లి వై జంక్షన్ చెన్నై సిల్క్లో దారుణం చోటు చేసుకుంది. గత 4 సంవత్సరాల నుంచి అక్కడ హౌస్ కీపింగ్గా పనిచేస్తున్న రమణమ్మ సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. తన ఆత్మహత్యకు కారణము ఎవరైతే మేనేజ్మెంట్ వాళ్ళ వేధింపులే అని కూతురు మరియు కుటుంబ సభ్యులందరూ ఆరోపిస్తున్నారు. చనిపోక ముందు, అంటే నిన్న ఏదైతే షాప్ క్లోజ్ అయిన సమయంలో కూడా అక్కడ హౌస్ కీపింగ్కి మరి రమణమ్మకి కూడా కొంత ఘర్షణ చోటు చేసుకుంది. గతంలో కూడా చాలాసార్లు రమణమ్మను తిట్టడం, వేధించడం ఇవన్నీ కూడా చోటు చేసుకుంది. చాలాసార్లు రమణమ్మ దీనిపైన ఫైట్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా రాత్రి వాళ్ళ ఎవరైతే కొడుకు ఉన్నారో, కొడుకు బయటికి వెళ్ళిన సమయంలో తను ఒక వాయిస్ మెసేజ్ పెట్టింది. డాడీ అని పిలుచుకుంటా వాళ్ళ కొడుకుని, డాడీ నా తప్పేం లేదు దీంట్లో, ఈ ముగ్గురు నన్ను వేధిస్తున్నారు, నాకు ఏం జరిగినా వీళ్ళ ముగ్గురునే మీరు ప్రశ్నించాలి అని చెప్పి ఆ వాయిస్ మెసేజ్ లీక్ చేయడం కూడా జరిగింది. అదేవిధంగా తన కూతురికి కూడా నిన్న ఎప్పుడైతే ఘర్షణ చోటు చేసుకుందో అప్పుడు వాళ్ళ కూతురికి కాల్ చేసి కూడా చెప్పింది, వీళ్ళందరూ నన్ను వేధిస్తున్నారు,
చేస్తున్నారు, దీంట్లో నా తప్పేం లేదు, గతంలో కూడా నన్ను టార్చర్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళ కూతురికి కాల్ చేసి మాట్లాడడం జరిగింది. వాళ్ళ కూతురు కూడా 6 months బ్యాక్ అక్కడనే వర్క్ చేసింది, కన్సీవ్ అవ్వడంతో తను రెస్ట్ తీసుకుందని వాళ్ళ కూతురు చెప్పడం కూడా జరిగింది. పూర్తిగా అయితే ఇక్కడ మేనేజ్మెంట్ వాళ్ళే నన్ను చాలా వేధిస్తున్నారు అనే వాయిస్ రికార్డులో మరి కూతురికి పర్సనల్గా చెప్పడం కూడా జరుగుతుంది. అదేవిధంగా అక్కడ ఉన్న 2nd floor నుంచి స్టెప్స్ నుంచి తను ఆత్మహత్య చేసుకుంది, వెంటనే దూకి స్పాట్లో చనిపోయింది. ప్రస్తుతం తన బాడీని మార్చరీకి అయితే షిఫ్ట్ చేశారు. అక్కడ కుటుంబ సభ్యులు కూడా చెన్నై సిల్క్ ఏదైతే షాపింగ్ మాల్ ఉందో దాని బయట ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా మాకు జస్టిస్ జరగాలి అని చెప్పి కుటుంబ సభ్యులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అయితే కేసు నమోదు చేస్తే పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఎందుకని చనిపోయిందంటే గతంలో ఈ చాలాసార్లు అనేక సార్లు జరిగినప్పటికీ కూడా పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు, అదేవిధంగా కుటుంబ సభ్యులు వెళ్ళి ఎందుకు మేనేజ్మెంట్తో మాట్లాడలేరు అని పూర్తిగా అయితే ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. రైట్, అయితే ప్రస్తుతానికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి మరి షాపింగ్ యాజమాన్యం ఎట్లాంటి హామీ ఇచ్చింది, అట్లాగే పోలీసులు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి ఏ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు? షాపింగ్ మేనేజ్మెంట్ అయితే ఎలాంటి న్యూసెన్స్ జరగకుండా, పోలీస్ కంప్లైంట్ జరగకుండా వాళ్ళు కంపెన్సేట్ చేస్తాము, మీకు కొంత డబ్బు ఇస్తాము, ఇక్కడితో ఈ గొడవ ఆపేసండి అని నచ్చజెప్పే ప్రయత్నం, వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కుటుంబ సభ్యులు అయితే ససమీయం తగ్గేదే లేదు, మా అమ్మ పోయింది అని చెప్పి ఒకవైపు కూతురు కొడుకు వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ అక్కడనే షాప్ బయట కూర్చొని ధర్నా చేయడం జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పెట్రి సార్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది మొత్తం మీద యాజమాన్యం వేధింపుల వల్లే రమణమ్మ చనిపోయిందంట. ఆమె కుటుంబ సభ్యులు కూకట్పల్లి వై జంక్షన్లోని చెన్నై సిల్క్ షాపింగ్ మాల్ ఎదుట ఆందోళన చేపట్టారు. షాపింగ్ మాల్లో 4 ఏళ్ళుగా హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తుంది రమణమ్మ. ఆమె షాపింగ్ మాల్ పైనుంచి 4వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది, బలవన్మరణానికి పాల్పడింది. రాత్రి కూడా రమణమ్మను వేధించినట్టుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద యాజమాన్యం వేధింపుల వల్ల చనిపోయిందని కుటుంబ సభ్యులు అంటున్నారు. అయితే యాజమాన్యం ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా సద్దుమణిగేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. మృతురాలి కుటుంబ సభ్యులతో బేరసారాలకు దిగినట్టుగా తెలుస్తోంది. మా అమ్మ ఇక్కడ పనిచేసింది సార్, ఒంట్లో ఆరోగ్యం బాగాలేదని చెప్పి 1 year బ్యాక్ మానేసింది. మళ్ళీ దగ్గర 18 years మంత్ నుంచి ఇక్కడ చేస్తుంది. ఆమె ఎప్పుడు ఈమెతో ఇంకొక ఆమె పనిచేస్తుంది హౌస్ కీపింగ్ డ్యూటీనే. ఆమె ఎప్పుడు కూడా కంపెనీలో ఏం గొడవలు జరిగినా ఈ మీద పెట్టి రుద్దడము, ఆమెకి పెద్ద సార్లు కంప్లైంట్ చేయడము ఇలాంటివే చేస్తుంది. రోజు ఆమె మా అమ్మ నాకు ఫోన్ చేసి ఇలా జరిగిందమ్మా, నువ్వు ఇక్కడే పనిచేశాను, నేను కూడా 6 months ఇక్కడే పనిచేశాను, కన్సీవ్ అయ్యానని చెప్పి రెస్ట్ కోసం అని చెప్పి మానేశాను సార్. మళ్ళీ నేను వద్దామని అనుకున్నాను సార్. మా అమ్మ ఎందుకమ్మా ఇక్కడ పని చాలా కష్టం, నువ్వు చేయలేవు, డబ్బులు ఇస్తారు తప్ప పనులు వాల్యూ ఇవ్వరమ్మా మనుషులకి, వద్దని చెప్పింది సార్. నైట్ కూడా మాట్లాడింది సార్ నాతో, అమ్మా నేను ఈ రోజు గొడవ అవుతుందమ్మా, నాకు వీళ్ళు రానివ్వకపోవచ్చు, ఏం జరిగినా నేను ఇంటికి వచ్చేస్తానమ్మా, ఈ రోజు ఇంకా రాను, నేను డ్యూటీ చేయనని చెప్పి వచ్చేస్తానమ్మా అన్నారు సార్. గన్మెన్ సార్తో బాగా పరిచయం సార్ అమ్మకి. ఆమె దగ్గర ఆయన నెంబర్లు, మా నెంబర్లు ఆయన దగ్గర అన్ని ఉన్నాయి సార్. తప్పు జరిగితే మాకు ఫోన్ చేసి చెప్పాలి కదా సార్. ఆమె తప్పు చేస్తుంటే వీళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా సార్. శాలరీ నెంబర్స్ అన్ని మా దగ్గర ఉన్నాయి సార్. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే సార్ పని ముఖ్యం సార్, మనుషులు ముఖ్యం కాదు సార్ వీళ్ళకి. మా అమ్మ చాలా బాగా పనిచేస్తుంది సార్. అందరు లోపలికి వెళ్ళి పనిచేసే వాళ్ళకి ఎవరికి అడిగినా కూడా సరే ఆమె గురించి రాంగ్ ఎవరు చెప్పినా సరే నేను ఒప్పుకుంటాను సార్, ఆమె ఏదైనా తప్పు చేసింది అంటే. వీళ్ళు ఏం చెప్పలేదు సార్, వీళ్ళు కావాలనే చేశారు సార్ మా అమ్మకి. రాత్రి నాకు ఫోన్ చేసి చెప్పారు సార్. మా అమ్మ ఫోన్ చేసి, అమ్మ నేను అంజలితో నాకు గొడవ అయిందమ్మా, అంజలి ఏ కంప్లైంట్స్ ఉన్నా నా మీద పెట్టి సార్కి చెప్తుంది, దానికి అందరూ సపోర్ట్ చేస్తున్నారు, నేనే ఏం జరిగిందని నాకు చెప్పలేదు సార్, దానికే అందరూ సపోర్ట్ చేస్తున్నారమ్మా, నేను రేపు పొద్దున్న షాప్ దగ్గరికి వెళ్ళి నా తప్పు ఉందా లేదా చూసి నా తీసేస్తారంటే నేను మానేసి వచ్చేస్తానమ్మా అంది సార్. సరే అమ్మా నువ్వు గొడవ పెట్టుకోకు, వాళ్ళు నీ జీతం ఇవ్వకపోయినా పర్వాలేదు, నువ్వు వెనక్కి వచ్చేయమ్మా, అన్నయ్యని తీసుకొని వెళ్ళమ్మా అని చెప్పాను సార్. సరేనమ్మా అన్నది. మా అన్నయ్యకి చెప్పలేదు సార్, ఆమె ఇంట్లో జరిగిందని మా అన్నయ్యతో ఏం చెప్పలేదు సార్. అన్నయ్య డ్యూటీకి వెళ్ళారు, ఈమె డ్యూటీకి ఏదో విధంగా వచ్చింది సార్. ఏమైందో నాకు ఫోన్ చేసింది సార్ మా అమ్మ, నేను లిఫ్ట్ చేయలేదు, వాష్రూమ్ లో ఉండడం నేను లిఫ్ట్ చేయలేదు, మళ్ళీ చేస్తే మొబైల్లో ఎవరు ఎత్తలేదు సార్, నాట్ రీచబుల్ అని చెప్పింది. ఇక్కడికి వచ్చేసరికి ఇలా జరిగింది సార్. ఇంత జరుగుతుంది, ఇంత ప్రమాదం జరుగుతుందని మేము అనుకోలేదు సార్. మా అమ్మ పెరికిదైతే కాదు సార్, బలవంతంగా చనిపోయేంత ప్రమాదం అయితే మా అమ్మ మైండ్ లో అలాంటి ఆలోచనలే ఉండవు సార్.
సింగిల్ ఉమెన్ సార్ మా అమ్మ. చిన్నప్పటి నుంచి మమ్మల్ని పెంచి పోషించింది మా అమ్మ ఒక్కటే సార్. మా అన్నయ్యని నాకు పెళ్లి చేసి నాకు అన్ని చేసింది కూడా మా అమ్మే సార్. ఇలాంటి విషయానికి మా అమ్మ చనిపోతుంది అంటే ఇంతకు ముందు కూడా ఇలానే వీళ్ళు గొడవలు పెడితే మానేసింది సార్. ఒంట్లో బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు కదా అని మానేసిందండి. ఇలా చేస్తారని వీళ్ళే ఏదో చేశారు సార్. నిజాలు చెప్తలేరు మాకు.